ఇది ప్రజా వేదిక. ఒక వీడియోలో ఎవరో పేరు చెప్పి ఆరోపణ చేస్తే అది వైరల్ అవుతుంది. కానీ ఆ వ్యక్తి మీపై క్రిమినల్ కేసు వేస్తే, జైలుకి పిలిస్తే, కోర్టుకి హాజరు కావాల్సి వస్తే, వ్యూస్ కోసం చేసిన ఒక్క వీడియో మీ కెరీర్ని ప్రమాదంలో పడేస్తే, ఇప్పుడిప్పుడే అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ లా భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం డిఫమేషన్ సీరియస్ అఫెన్స్. సోషల్ మీడియా జర్నలిస్టులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి లీగల్ ఎనాలిసిస్ ఇదే. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఇండియాలో కొత్త క్రిమినల్ లాస్, ఎర్లియర్ ఐపీసీ ఉండేది, ఇప్పుడు రీప్లేస్ అయ్యింది. భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ ప్రొసీజర్ కోసం, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ఎవిడెన్స్ కోసం, భారతీయ సాక్ష్య అధినియం 2023. జర్నలిస్ట్గా పనిచేసే వాళ్ళు ఈ 3 లాస్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డిఫమేషన్ అంటే ఏంటి? డిఫమేషన్ అంటే ఒక వ్యక్తి రెప్యుటేషన్కి హాని కలిగించేలా ఫాల్స్ స్టేట్మెంట్ పబ్లిష్ చేయడం, వర్డ్స్, సైన్స్, విజువల్ రిప్రజెంటేషన్ ద్వారా డ్యామేజ్ చేయడం. సోషల్ మీడియా వీడియో కూడా పబ్లికేషన్ కిందే వస్తుంది. పనిష్మెంట్ జైల్ టర్మ్, ఫైన్ ఆర్ బోత్ క్రిమినల్ కేసు పెట్టవచ్చు. సివిల్ డిఫమేషన్ కూడా సపరేట్గా ఫైల్ చేయొచ్చు. జర్నలిస్ట్ ఎప్పుడు రిస్క్లో పడతారు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రూఫ్స్ లేకుండా నేమ్ మెన్షన్ చేయడం, అతను అవినీతి చేశాడు అని డైరెక్ట్ స్టేట్మెంట్, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, ఎడిటెడ్ క్లిప్స్ మిస్లీడింగ్గా చూపించడం, ఇవి డిఫమేషన్ కేసుకి బేస్ అవుతాయి. సోర్సెస్ చెప్పారు అని చెప్పడం ప్రొటెక్షన్ కాదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ మిస్చీఫ్, బిఎన్ఎస్లో పబ్లిక్ మిస్చీఫ్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే, పబ్లిక్ డిజార్డర్, పానిక్ క్రియేట్ చేస్తే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే క్రిమినల్ లయబిలిటీ రావచ్చు. జర్నలిస్ట్గా వెరిఫై చేయకుండా పబ్లిష్ చేయడం డేంజరస్. ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఫాలో చేయాల్సిన రూల్స్: అలెజ్డ్ అనే వర్డ్ యూజ్ చేయండి, యాజ్ పర్ అఫీషియల్ రికార్డ్స్ అని చెప్పండి, ఆర్టీఐ డాక్యుమెంట్స్ బేస్ చేసుకోండి, ఆపోజిట్ పార్టీ వర్షన్ తీసుకునేందుకు ప్రయత్నించండి, ఎమోషనల్ లాంగ్వేజ్ అవాయిడ్ చేయండి. ఆర్టీఐ ప్రొటెక్షన్, డాక్యుమెంట్స్ బేస్డ్ రిపోర్టింగ్ సేఫెస్ట్ మెథడ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ద్వారా వచ్చిన డాక్యుమెంట్స్ అఫీషియల్ రికార్డ్స్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం అలా చెప్పడం లీగల్లీ స్ట్రాంగ్. తెలంగాణ జర్నలిస్ట్కి స్పెషల్ అడ్వైస్: లోకల్ పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, పర్సనల్ రైవల్రీ ఇష్యూస్ వస్తాయి, ఫేక్ కంప్లైంట్స్ కూడా రావచ్చు. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి మాట్లాడండి, రా ఫుటేజ్ సేఫ్గా ఉంచుకోండి. లీగల్ నోటీస్ వస్తే ఇగ్నోర్ చేయకండి, లాయర్ కన్సల్టేషన్ తీసుకోండి. జర్నలిజం అంటే సెన్సేషనల్ హెడ్లైన్స్ కాదు, రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్. వ్యూస్ కోసం ఫ్యూచర్ రిస్క్లో పడకండి. లా తెలుసుకొని పనిచేస్తే మీ వాయిస్ స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యాక్ట్తో మాట్లాడండి, డాక్యుమెంట్తో నిలబడండి, ఎవిడెన్స్తో రిపోర్ట్ చేయండి. మీ ఛానల్ ప్రొఫెషనల్గా గ్రో అవ్వాలి అంటే లీగల్ అవేర్నెస్ తప్పనిసరి. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.